సాధికారత వాళ్ళు సాధించుకుంటారు. సో అలాగే ఈ ముఖ్యంగా మనకి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన గౌరవనీయులైన మన ప్రియతమ కలెక్టర్ గారికి అట్లా ఇతర డిపార్ట్మెంట్కి మనం అట్లనే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఉన్నారండి. తర్వాత మిగతా అందరి డిపార్ట్మెంట్కి ఇక్కడ ఇచ్చేసిన టీంలో అటెండ్ అయిన పిల్లలకి మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఉండదండి. ఎందుకు అంటే ఆ సేవ్ ద గర్ల్ చైల్డ్ అనే దాంట్లో పీసీపై ర్యాంక్లో మీ అందరికీ తీసుకుంటున్నారు. సో అందులో భాగంగా మనం ఒక తల్లి గర్భం ధరించి ఏ ఆడబిడ్డ కూడా ఎటువంటి ప్రాబ్లంకి గురవ్వకూడదు. అట్లానే పుట్టుకలో కూడా పీసీపీ యాక్ట్ అనేది మనం తీసుకొచ్చి ప్రతి ఎక్కడైతే మనకి పీసీపీ యాక్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయో, హాస్పిటల్స్ ఉన్నాయో, మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసుకొని ఎక్కడైనా ఏదైనా కానీ అక్కడ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మన కలెక్టర్ గారు వెనుకాకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది కొన్ని దగ్గర. అట్లనే లాస్ట్ థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 2000 వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ అశోక్ జెడ్పీహెచ్ఎస్ మైలవరం ఎస్ఏ రైటింగ్ లో సెకండ్ ప్రైజ్ వాళ్ళు. అలాగే కే అమృత థర్డ్ ప్రైజ్ ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ విసన్నపేట. ఎస్కే గుల్షన్ ఆరా. అలాగే సెకండ్ ప్రైజ్ బి ఉషా కిరణ్ మయ్యి. సెకండ్ ప్రైజ్ బి ఉషా కిరణ్ మయ్యి 10th క్లాస్ ఏపీ సోషల్ వెల్ఫేర్ కుంటముక్కల. అలాగే థర్డ్ ప్రైజ్ బి కార్తిక్ 9th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కొండపల్లి. బి హవీలా జీడీఈటీ మున్సిపల్ హై స్కూల్ పడమట విజయవాడ. డ్రాయింగ్ లో ఫస్ట్ ప్రైజ్ ఈ పాప బిఎం ప్రైజ్. అలాగే సెకండ్ ప్రైజ్ ఎస్కే నషీన్ 9th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ మైలవరం. అలాగే థర్డ్ ప్రైజ్ డి మన్విత 9th క్లాస్ జెడ్పీహెచ్ఎస్. సేవ్ ద గర్ల్ చైల్డ్. అక్కడ కూడా కొంచెం అక్కడ ఈ రోజున సో ది గర్ల్ ఐ యామ్ ది చేంజ్ ఐ లీడ్ ద గర్ల్ ఆన్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ క్రైసిస్ దీని మీద ఈసారి చేపట్టడం చాలా ఇంపార్టెంట్. మీకు అందరికీ తెలుసు. సో ఇన్ ది మోడర్న్ వరల్డ్ దర్ ఇస్ నథింగ్ విచ్ దట్ గర్ల్ కెనాట్ డూ. సో ప్రతి దాంట్లో మగళ్ళకి సరి సమానంగా వాళ్ళు ప్రతి దాంట్లో కూడా మీరు ఎక్కడైనా చూసుకోండి. సో స్పేస్లో చూసుకోండి, డిఫెన్స్లో చూసుకోండి, ఎడ్యుకేషన్లో చూసుకోండి, అడ్మినిస్ట్రేషన్లో చూసుకోండి, పొలిటిక్స్లో చూసుకోండి, అగ్రికల్చర్, ఎనీ ఫీల్డ్ యూ మెన్షన్. సో ఎవ్రీవేర్ సో విమెన్ ఈక్వలీ ఈవెన్ సమ్టైమ్స్ బెటర్ దాన్ మెన్ ప్రూవ్ చేసే పరిస్థితి వచ్చింది. రీసెంట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ అందరికి తెలిసే ఉంది. భారతం ఎంత దిగ్విజయం సాధించిందో దాంట్లో ఫ్రంట్ లైన్లో లీడ్ చేసిన వాళ్ళు ఇద్దరు మహిళా ఆఫీసర్స్. దట్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద విమెన్. సో అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో మహిళా రోల్ చాలా ఇంపార్టెంట్. ప్రతి స్థాయిలో కూడా సో వాళ్ళది ఇండిస్పెన్సిబుల్ రోల్ అని చెప్తాము. సో అటువంటి రోల్ని నిర్వహిస్తూ అంటే మగవాడు ఏం సక్సెస్ అయినా ఏం సాధించినా దాని వెనకాల ఒక మహిళ ఉంటుందనేలాగా అది జస్ట్ సామెత కాకుండా అది నిరూపించే స్థాయి ఇప్పుడు వచ్చింది. సో ప్రతి చోట ప్రతి స్టేజ్లో కూడా సో ఇది టైమ్ అండ్ అగైన్ ఇట్స్ బీయింగ్ ప్రూవ్డ్. ఇప్పుడే ఆ స్టేజ్ చూసుకుంటే చూడండి, 3 విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు, 4 విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు, 2 జెంట్స్ ఉన్నారు. సో దట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ ఇట్. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. కింద కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో అందుకే సో నవ్ ఇట్స్ రైట్ టైం, ద వెరీ రైట్ కాల్ గివెన్ బై ది యునైటెడ్ నేషన్స్. ద గర్ల్ ఐ యామ్ ద చేంజ్ ఐ లీడ్. ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ, గ్లోబల్ లెవెల్లో చూసుకున్నా కూడా పెద్ద కంపెనీ సీఈఓస్.
సో అందరూ విమెనే ఉన్నారు. ఈవెన్ మన భారత రాష్ట్రపతి కూడా ఇప్పుడు ద్రౌపది ముర్ము మేడం, సో ఆవిడ కూడా మహిళే. సో ఎంత చక్కగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, సో ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మీకు అందరికీ తెలిసే ఉంది. అందుకే ద చేంజ్ ఐ లీడ్ అండ్ గర్ల్ ఆన్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ క్రైసిస్, ఎస్పెషల్లీ క్రైసిస్ అనుకుంటే మనం ఈ మధ్య జస్ట్ ఇంకా అందరి మెమరీలో ఉన్న కోవిడ్ సమయం మీకు గుర్తే ఉంది. కోవిడ్ టైంలో డాక్టర్స్ సో అండ్ నర్సెస్, ఏఎన్ఎంస్, స్టార్టింగ్ ఫ్రమ్ అంగన్వాడీ వర్కర్స్ ఎంత నిబద్ధతతో ఎంత క్రైసిస్ ఉన్నా కూడా వాళ్ళకి వస్తుందని తెలిసి కూడా వాళ్ళు వెళ్ళి ప్రాణం పణం పెట్టి సర్వ్ చేశారు. సో అటువంటి క్రైసిస్లో సో అంత చక్కగా ముందుండి నేను మీతో ఉన్నాం, సో మనం సమాజ ప్రగతి కోసము సమాజ రక్షణ కోసం పనిచేస్తామని పరిచేసిన ప్రత్యేక మహిళా మండలికి నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సో దీంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఎవరేం తక్కువ లేదు. సో ఇది గాడ్స్ క్రియేషన్లో ఆల్ ఆర్ ఈక్వల్. సో అది పురుషుడు కావచ్చు, మహిళలు కావచ్చు. బయాలజికల్గా కొన్ని డిఫరెన్స్ ఉన్నా కూడా వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్స్, ఎఫిషియన్సీ అండ్ స్కిల్స్ అండ్ ఫైటింగ్ ఫ్రమ్ ద ఫోర్ ఫ్రంట్ చూసుకుంటే ఈక్వలీ వీఆర్ కేపబుల్ అనే విషయాన్ని టైమ్ అండ్ అగైన్ సో నిరూపించడం జరుగుతూ ఉంది. కాబట్టి సో ఈ కార్యక్రమంలో ఈరోజు మొత్తం స్కూల్స్లో అంతా చక్కగా కాంపిటీషన్స్ నిర్వహించి దీంట్లో కూడా ఎంత చక్కగా ఎంత పిల్లలు ఎంత డీటెయిల్స్గా మంచిగా ఎంత రాసి ఉన్నారు. సో యాక్చువల్లీ అనుకుంటే ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరు అంత చక్కగా రాశారు, ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి డిజర్వ్స్ ప్రైజ్. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ది డిఈఓ అండ్ ది కన్సర్న్ ఆఫీసర్స్ టు సెండ్ లెటర్ ఆఫ్ అప్రిసియేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్ ఇన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఎవరైతే ఏ స్కూల్లో పార్టిసిపేట్ అందరికీ సర్టిఫికేట్ అయితే పంపించండి, నా తరఫు నుంచి నా సంతకం ఉంటేనే పంపిస్తాను. ఇంకా అలాగే ఈరోజు ఆ పిల్లలు ఫస్ట్, సెకండ్, థర్డ్ అయితే సాధించున్నారో వీళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. బికాజ్ యు ఆర్ ద లీడర్, సో యు ఆర్ ద చేంజ్ మేకర్, యు ఆర్ ద టార్చ్ బియరర్. ఏదో మీ ఆలోచనలు ఈరోజు ఏదో కాంపిటీషన్ కోసం మీరు ఆలోచించారు, మీరు రాశారు లేదా మీరు ప్రాక్టీస్ చేశారు, అవి జస్ట్ కాంపిటీషన్కి కాదు, అది లైఫ్కి కూడా చాలా ఉపయోగపడతాయి. సో ఆలోచనలు మనం అమలు చేసుకుంటూ మిగతా వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తే సమాజం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విమెన్ ఎంపవర్మెంట్ గురించి అలాగే ఈక్వల్ సొసైటీ గురించి ఆలోచిస్తారని సందర్భంగా భావిస్తూ ఇక్కడ విన్నర్స్ ఎవరైతే మనకు ఎస్ఏ కాంపిటీషన్లో నసీమున్నిసా వచ్చారమ్మా, ఓకే, జస్ట్ ఐ టేక్ దర్ నేమ్స్. సో నసీమున్నిసా గారు 9th స్టాండర్డ్ అమ్మా, ఓకే 9th స్టాండర్డ్. సో విజయవాడ ఈస్ట్. దెన్ సెకండ్ ప్రైజ్ వచ్చి పి వర్షిణి వచ్చారా, గుడ్, కంగ్రాచులేషన్స్ నాన్న. దెన్ థర్డ్ పొజిషన్ వచ్చి కే అమృత, యు ఆర్ హియర్, గుడ్, కంగ్రాచులేషన్స్. దెన్ అలాగే డిబేట్లో వచ్చి గుల్షన్ ఆరా, కరెక్టా, షేక్ గుల్షన్ ఆరా, గుడ్, కంగ్రాచులేషన్స్ నాన్న. దెన్ సెకండ్ ప్రైజ్ బి ఉషా కిరణ్మయి, ఉషా కిరణ్మయి, గుడ్, కంగ్రాచులేషన్స్. దెన్ థర్డ్ ప్రైజ్ బి కార్తీక్, వెరీ గుడ్, కంగ్రాట్స్. దెన్ ఇంకా పెయింటింగ్లో వచ్చి ఫస్ట్ ప్రైజ్ బి హవీలా. సో హవీలా ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వచ్చినట్టున్నారు, అభినందనలు అండి. అలాగే రెండో ప్లేస్ షేక్ నషీమ్ ఈజ్ దేర్, షీ ఈజ్ దేర్, గుడ్, కంగ్రాచులేషన్స్. అలాగే థర్డ్ ప్రైజ్ డి మన్విత ఈజ్ దేర్, ఓకే, మాన్విత, కంగ్రాచులేషన్స్ నాన్న, గుడ్. సో మీరు అవార్డు గెలుచుకున్నారు, కానీ మీతో పోటీ పడిన వాళ్ళందరూ అవార్డుకి అర్హులే, ప్రతి ఒక్కరూ బాగా చేసి ఉంటారు. కాబట్టి మీ ద్వారా వాళ్ళు కూడా అభినందనలు తెలియజేయండి. అవకాశం మన డిఓ గారు అవకాశం ఇస్తే మిమ్మల్ని అందరినీ స్కూల్లో కూడా వచ్చి కలుస్తాము, ఓకే, మీ అందరితో మాట్లాడతాము. ఏదేమైనా మీరైతే పెయింటింగ్లో మీరు పెయింటింగ్ వేసిన వాళ్ళు అలాగే డిబేట్ చేసిన వాళ్ళు ఎస్ఏ రాసిన వాళ్ళు అయితే ఉన్నదో ఆ కాపీని మళ్ళీ ఒకసారి వాళ్ళకే ఇవ్వండి. ఈవెన్ మీరు డిబేట్ చేసింది కూడా రాసి పెట్టండి, ఒకసారి రాసుకోండి, రాసి యూ మేక్ ఇట్ యాజ్ ఎ ప్రాపర్ స్పీచ్, ఒక చిన్న ఆర్టికల్లా రెడీ చేసి మీ నెక్స్ట్ కాలేజ్ డేస్లో మీరు ఏదో ఇది బుక్స్ అవన్నీ పబ్లిష్ చేస్తారు కదా, దాంట్లో పిల్లలది ఇంక్లూడ్ చేయండి. దట్ విల్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ మోటివేషన్. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఒక ఆఫీసర్ అయినప్పుడు లేదా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు దే షుడ్ గో బ్యాక్ అండ్ చెరిష్ దర్ మెమోరీస్, దట్ విల్ మోటివేట్ దెమ్ ఆల్సో. అందరికీ మళ్ళీ ఒకసారి అభినందనలు. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి